ఈ సెషన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. భగవద్గీత గురించి చర్చించడం చాలా ముఖ్యం. నేను ఈ మధ్య ఒక విషయం చదివాను. హెన్రీ థొరో అనే ఒక అమెరికన్ ప్రకృతి తత్వవేత్త గురించి. ఆయన ఏమన్నారంటే, ప్రతి ఉదయం నా మేధస్సును భగవద్గీత అనే అద్భుతమైన తత్వశాస్త్రంలో ముంచి తెలుస్తాను. దానితో పోల్చి చూస్తే మన ఆధునిక ప్రపంచం మరియు ఇక్కడి సాహిత్యం చాలా స్వల్పంగా అనిపిస్తాయి. భారతీయుల కంటే పాశ్చాత్య దేశాలే భగవద్గీత గొప్పతనాన్ని ఎక్కువగా గుర్తించాయని నా అభిప్రాయం. నేను చెప్పేది తప్పేమో తెలియదు కానీ అది నేను గమనించిన ఒక విషయం. మీరు దేన్నైనా ఒక వ్యవస్థీకృత మతంగా మార్చినప్పుడు దాని వెనుక ఉన్న అందమైన తత్వాన్ని కోల్పోతారు. కాబట్టి గీత అనేది ఒక చిన్న భాగం అయిపోయింది. భారతీయులకు ఒక పెద్ద మతపరమైన వ్యవస్థలో భాగంగా మారింది. పాశ్చాత్య దేశాలకు ఇది మతంగా మారలేదు, అది కేవలం తత్వశాస్త్రంగానే మిగిలిపోయింది. అందుకే పాశ్చాత్య దేశాలు ఆ విధంగా గీతను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాయి. మీరు థోరో పేరు చెప్పారు, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరియు మనకు ఇంకా ఎక్కువ ఉదాహరణలు ప్రతి దశాబ్దంలోనూ కనిపిస్తున్నాయి. భారతదేశంలో అది అంతగా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. చూడండి, గీత అనేది సాంప్రదాయం కాదు. మీరు హిందీ కోర్సులో కూడా ఉన్నారు. గీత అనేది ఆచారాలు, సాంప్రదాయాలు, పురాణాలు, నమ్మకాలు వంటి వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని మీకు బాగా తెలుసు. కానీ గీతలోని ఆ కోణం ఎప్పుడూ పెద్దగా బయటకు రాలేదు. అర్జునుడు దేనికి ప్రతీక అని మీరు చూస్తే, కృష్ణుడు ఒక దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాడు. అది నిజాయితీగా చెప్పాలంటే చాలా ఆధునికంగా ఉంటుంది కాదా? మరియు ఆధునికత మొదట పాశ్చాత్య దేశాలకే వచ్చింది కాబట్టి పాశ్చాత్య దేశాలు సహజంగానే ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. మరింత దగ్గరగా గీతతో కనెక్ట్ అవుతాయి.